ఒక్క ఓటు పడదు, వాళ్ళు 42 మోసం, ఇవన్నీ చెప్పారు కదా. ప్రజలు మా వైపు ఉన్నారనేది మీకు ఇప్పటికైనా అర్థం కావాలి కదా. ప్రజలను తక్కువ చేసి మాట్లాడొద్దని మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళను. ఎస్ ప్రేమ్ గాంధీ గారు, రైట్, 42% ఏదైతే ఉందో ఎన్నికల అస్త్రంగానే ఉపయోగిస్తున్నారు, కానీ నిజంగా దాని అమలుకు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరించడం లేదు. అంటే ఇప్పుడు ముందు కేంద్రం మీద దుబ్బడం కన్నా ముందు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ పరంగా ఇవ్వడానికి సిద్ధమన్నాడు. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకవేళ నిజంగా పార్టీ పరంగా ఇస్తే ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయమనండి. బీసీలకు మేము 42% మా పార్టీ పరంగా ఇచ్చేసినాం, ఇగో ఇంత ఇచ్చినాం అని చెప్పి శ్వేతపత్రం విడుదల చేయండి. ఎంతమంది గెలిచిరు ఆ గ్రామ పంచాయతీలలో, ఎంతమంది బీసీలు గెలిచిరని కనీసం అదన చూస్తాం కదా, అట్లనే తెలుస్తుందిగా. కాదు వీళ్ళకు గతంలో జరిగిన ఎన్నికలు, మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు, లేదా కంటోన్మెంట్ ఎన్నికలు, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అన్ని కూడా వీళ్ళకి అనుకూలం ఉన్నది, ప్రభుత్వం మీద చాలా మంచి స్పందన ఉంది అనేటువంటి భావన ముఖ్యమంత్రికే ఉన్నప్పుడు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వనండి ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా. చూస్తాం కదా మేము కూడా, మాకు కూడా అర్థమవుతుంది కదా. దీనికి కాలయాపన ఎందుకు? మళ్ళా ఈ 42% రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఎందుకు దీన్ని కాలయాపన చేయడానికి? వాళ్ళకి అర్థమైంది, వ్యతిరేకత కనబడుతుంది, ప్రజల్లో వ్యతిరేకత, గ్రామాల్లో వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితులు. నేను క్లియర్ గా మొదట్లో మాట్లాడినప్పుడే చెప్పిన, సర్పంచ్ ఎన్నికలు ఎట్టి పరిస్థితుల వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని ఆధారపడే ఉంటాయి తప్ప పార్టీ ఇంపార్టెన్స్ ఉండదు, పార్టీ ప్రభావం ఆ స్థాయిలో ఉండదు. కొన్ని చోట్ల 50% ఉండొచ్చు, కొన్ని చోట్ల 10% ఉండొచ్చు. ఎందుకంటే ఉదాహరణ చెప్తా, ఒక వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, టిఆర్ఎస్, బీఆర్ఎస్ అందరు కలిసి ఒక్కరికే మద్దతు ఇచ్చినట్టు అర్థమైంది. ఆ మనిషి పట్ల ఉన్నటువంటి ప్రభావమే తప్ప ఇంకొకటి ఉండదు. చాలా చోట్ల ఇనామినేస్ ఆటోమేటిక్ గా ఎన్నికలే పోకుండా ఇనామినేట్ చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు అంటే ఆ వ్యక్తుల మీద ఆధారపడి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి, పార్టీ మీద ఆధారపడి ఉండదు. ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఇచ్చినటువంటి సర్పంచ్ల బీసీలకు ఇంత ఇచ్చినాము, 42% అన్నాం కదా, మా పార్టీ నుంచి మేము 50% ఇచ్చినామని చెప్పండి. మీరు ఇచ్చారు కదా ఖచ్చితంగా, పార్టీ ఎవరో మద్దతుదారులు అన్నారు కదా, మీరు అంటున్నారు ఇన్ని వేల మంది గెలిచారు, అన్ని వేల మందికి గెలిచిన దాంట్లో బీసీలకు మేము ఇన్ని ఇచ్చినాము, ఆ వాటా తెలుసండి. కనీసం అదన చూసిన తర్వాత కొంత నమ్మకం అని వచ్చే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ మీద తప్ప, అది కూడా జరగకుండా ఖాళీ కళ్ళబొల్లి మాటలు మాట్లాడితే సాధ్యమైనటువంటి అంశం కాదు. గ్రామాల్లో వీళ్ళ మీద వ్యతిరేకత క్లియర్ కనబడతా ఉంది. దానికి ప్రత్యక్షంగా అనేక గ్రామాలలో ఉన్నటువంటి తిరుగుబాటు చూసినాము. సంబంధం లేనటువంటి వ్యక్తులు, అసలు భారతీయ జనతా పార్టీ మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం కదా, మమ్మల్ని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి వల్ల కొన్ని చోట్ల పోయినా కానీ, లేకపోతే ఇంకో 300 నుంచి 400 స్థానాలు మేము గెలిచే అవకాశం ఉంటుండే. ఎందుకు? అక్కడ స్థానికంగా ఒత్తిళ్లు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్రభావము, నాయకుల ఒత్తిళ్లు, ప్రలోభాలు పెట్టడము, మద్యము, నీతి నిజాయితీగా ఒకవేళ ఎన్నికలు పోయి ఉంటే భారతీయ జనతా పార్టీ ఇంకో 300 నుంచి 400 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉండే. కానీ అది సాధ్యం కాలే. ఎందుకు కాలే? ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఒత్తిడి, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి, ఇవన్నిటి వల్ల జరిగింది. నిజంగా కూడా ప్రజల మీద చిత్తశుద్ధితోనే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మాటలు, హామీలు తప్ప ఎక్కడ కూడా ఆచరణకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు పూర్తిగా చూడండి, ప్రతి విషయంలో కూడా యూటర్న్, ఇవాళ మాట్లాడతారు రేపు ఉండదు, ఇవాళ మాట్లాడింది రేపు ఉండదు, రేపు మాట్లాడింది ఎల్లుండి ఉండదు. అంటే ఎక్కడికైనా సాధ్యమవుతుంది, ఏ అంశంలో సాధ్యమవుతుంది? అన్ని ప్రజల్ని మభ్యపెట్టే మాటలే తప్ప ఆచరించే మాటలు మాత్రం ఎక్కడా లేవు. ఎస్, నర్సయ్య గౌడ్ గారు.